హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఇలాగా ఆమ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇలా గుడ్డి పెంకిల్ని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నైట్ మనం గిన్నెలు అవి కిచెన్ సింక్లో కడిగేసిన తర్వాత ఇలాగా గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటికి ఎక్కువగా బల్లులు రాకుండా భయపడతాయండి. ట్రై చేయండి, బల్లులు రాకుండా పారిపోతాయి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బాదం గింజలు తీసుకుని, ఒక గింజను తీసుకుని ఇలా 4 స్పూన్ పెట్టేసి దీన్ని కొంచెం ఇలా కాల్చుకోవాలి. ఇలా కొంచెం కాల్చుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇలా బాదం గింజను అయితే కాల్చాం కదండి, ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది చెప్తానండి. కొంచెం ఇలాగా మనం చల్లారిన తర్వాత ఇలా ఐబ్రోస్ దగ్గర ఈ విధంగా మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఐబ్రోస్ చక్కగా మెరిసిపోతాయండి. వేలకు వేలు పెట్టి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా మనం ఐబ్రోస్ మీద ఇలా బాదం గింజని కాల్చి ఈ విధంగా మనం ఇలా ఐబ్రోస్ మీద అనుకుంటే చాలండి, చక్కగా మెరిసిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా దోశలకి ఇలా మనం పప్పు నానబెట్టుకునేటప్పుడు గుళ్ళు 1 గ్లాస్కి 2 గ్లాసులు ఇలా బియ్యం పోసుకున్న తర్వాత కొన్ని మెంతులు, అలానే కొంచెం కందిపప్పు, కొన్ని అటుకులు వేస్తే దోశలు చక్కగా వస్తాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కుక్కర్లో మనం ఏవైతే వేసుకుంటామో అవన్నీ, అంటే కూరగాయలు, అంటే టమాటాలు కానీ దోసకాయ కానీ ఇలా వేసుకుని ఉడికించుకుంటూ ఉంటాం కదండి. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఈ విధంగా స్టీల్ స్పూన్ అందులో వేసేసామనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఈ విధంగా చక్కగా మనకి పప్పు కూడా ఉడుకుతుంది. ఎందుకంటే హాట్ వాటర్ మరిగించి ఇందులో పోసాం కాబట్టి పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఎలాంటి మొండు పప్పు అయినా కూడా ఇలాగా మనం 1 స్పూన్ ఆయిల్ వేసేసి మరిగించిన వాటర్ పోసి చక్కగా 1 స్పూన్ అందులో వేసేసామనుకోండి, పైకి పొంగిపోకుండా కూడా ఉంటుంది. అలానే పప్పు కూడా చక్కగా ఉడుకుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్లో మనకి ఎక్కువగా మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. మామిడికాయలని మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మనకి కావాల్సినప్పుడు పప్పు మామిడికాయ కానీ, మామిడికాయ చట్నీ కానీ, మామిడికాయ పులిహోర కానీ ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మనకు కావాల్సినప్పుడు తినాలనిపించినప్పుడు ఇవి దొరకవు కాబట్టి ఈ విధంగా మనం స్టోర్ చేసుకుని ఇలా జిప్లా కవర్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకి సంవత్సరం ఉన్నా కూడా పాడవదండి, అంత బాగుంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా నేను మామిడికాయలని ఒక 3 తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత చెక్కు తీసుకోవాలండి. ఇలా చెక్కు తీసుకున్నటువంటి మామిడికాయల్ని ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకున్న దాంట్లో తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకొని 2 కూడా బాగా మిక్సింగ్ చేసి చిన్న చిన్న జిప్లా కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వాటిల్లో ఇలా ఈ తురుముని స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.